అందరికీ నమస్కారం. మొన్న 13 జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో యువత ఓటర్లు చాలా పెద్ద ఎత్తున పాల్గొని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోతూ ఉంది. మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని వాళ్ళ తూట్లు పడిచి రాజ్యాంగాన్ని అమలు చేయకపోవడం చాలా బాధ కలిగిస్తూ ఉంది. ఎందరో మహానుభావులు సృష్టించిన స్వరాజ్యం మనకి అపహాస్యం అయిపోతుందన్న ఆలోచనలో ప్రజలందరూ కూడా మేల్కొన్నారు. ఆ రోజు ఒక్క అవకాశం నుంచి ప్రజలను నమ్మించి వ్యతిరేకినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల విధ్వంస పాలన, రాక్షస పాలన నుంచి ప్రజలు విసిగిపోయారని చెప్పడానికి తాత్కారణమే మా జరిగినటువంటి ఎలక్షన్లో యువత కానీ లేకపోతే పెద్దలు కానీ ఓటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసినటువంటి యువత అంతా కూడా కదలి ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, ఈ ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడడం ఒకే ఒక నినాదంతో మరి అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు అవరగడ్డ నియోజకవర్గానికి వస్తే మరి బుద్ధప్రసాద్ గారు, అదేవిధంగా బాలశౌరి గారు ఇద్దరు కూడా ఉమ్మడి కూడా అభ్యర్థులుగా గాజు గ్లాసు మీద జనసేన తరఫున పోటీ చేస్తే వారికి సంఘీభావంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు వినియోగించుకుని దాదాపు 88% వరకు అవనగడ్డ నమోదైందంటే చాలా గొప్ప విషయం. మరి ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని కాపాడబోయేటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను చేతులెత్తి నమస్కరించి దండాలు పెడతా ఉన్నాను. నిజంగా మీరు చైతన్యం ఎప్పుడు ఈ ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎంత భారీ ఎత్తున పోలింగ్ జరగడం లేదని పెద్దలు చెబుతా ఉన్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే 5 సంవత్సరాల్లో మనకి మన చేతిలో ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఓటు. ఆ ఓటు వినియోగించుకొని ఎవరైతే రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళగలరో, ఎవరైతే రేపటి భవిష్యత్ తరాలకి పిల్లలకి వాళ్ళకి పునాదులు వేయగలరో, ఎవరైతే మన రాష్ట్రానికి దిక్సూచిగా ఉంటారని చెప్పి నిర్ణయాలు అది ఒకటే మన చేతిలో ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రజలందరూ కూడా ముందుకెళ్ళారని చెప్పి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్ నెలల్లో బటన్ నొక్కారు. మరి ఆసరా, కళ్యాణ బస్తు, విద్యా దీవెన, పంట నష్టం, వైఎస్ఆర్ ఆసరా, అదేవిధంగా ఈబీసీ నేస్తం అని చెప్పి 6 పథకాలకి భారీ ఎత్తున పెద్ద మీటింగ్లు పెట్టి జనాన్ని సమీకరించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వానికి ఖర్చు పెట్టి బటన్ నొక్కారు. వాస్తవంగా అది ఉత్తిత్త బటనేనా అని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజున మీరు బటన్ నొక్కిన వెంటనే ఇవాళ సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందినటువంటి ఉన్నటువంటి లైన్లో నెక్స్ట్ టైం వాళ్ళ అకౌంట్లోకి అమౌంట్ జమ చేయాల్సిన అవసరం ఉంది. అలా కాకోకుండా ఎక్కడ మీరు ఉత్తుత్తిగా బట్టలు నొక్కి ఆ డబ్బులు మొత్తం సమీకరించాము. 11వ తారీఖున మొన్న ఎలక్షన్ ముందు 2 రోజుల ముందు ఓట్లను ప్రలోభ పెట్టడం కోసం 11వ తారీఖున మేము డబ్బులు మొత్తం జమ చేస్తున్నామనంటే ఈసీఆర్ మిమ్మల్ని ప్రశ్నించింది కోర్టు గారి. ప్రశ్నించింది ఇంతకాలం మీరు ఏం చేశారు, ఇప్పుడు హడావిడిగా వేయాల్సిన అవసరం ఏముంది, ఇంకొక రోజు ఆగండి, 14వ తారీఖున వాళ్ళందరి అకౌంట్కి జమ చేయమని చెప్పింది. మీరు అదే 11వ తారీఖున మీరు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తారన్నమాట. వాస్తవం అయితే చిత్తశుద్ధి మీ దగ్గర ఉంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. అయినా 14వ తారీఖు మీరు వేస్తానటువంటి 14,165 కోట్ల రూపాయల డబ్బుల్ని ప్రజల అకౌంట్లోకి జమ చేయండి. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఇవాళ 15వ తారీఖు ఇప్పటి వరకు కూడా లేదు. ఈరోజు సాయంత్రానికైనా సరే మీ ప్రభుత్వ పెద్దలు ఈ డబ్బులు మొత్తం కూడా వారి అకౌంట్లో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బెనిఫిషియరీ అకౌంట్లో జమ చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. లేకపోతే కేవలం మీరు కళ్ళబొల్లి మాటలతో ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసం ఓట్లు వేయించుకోవడానికి ప్రజలు మభ్యపెట్టారో, ఎలాగ మీ దగ్గర డబ్బులు కొరత ఉంది కాబట్టి అది ప్రతిపక్షాల మీద నెట్టేసి ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాలు ప్రతిపక్షాలు పెట్టేసి మరి ప్రజల్లో ఒక రకమైన సరే అభద్రతా భావం తీసుకొచ్చి ఓట్లు దండుకోవడానికి మీరు ప్రయత్నం చేశారని మీ అందరూ భావించవలసి వస్తుంది. కాబట్టి మీరు త్వరితగతిన వాళ్ళందరికీ కూడా అమౌంట్ జమ చేసి ఈ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి, అంతేకాకుండా ఉన్న డబ్బులు ఏదైనా ఉందంటే మీ కాంట్రాక్టులకు అన్యాయాలు తోసిపెట్టే విధంగా మీరు చేస్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. అది కాదు, మేము లబ్ధిదారులు ఉన్నామని చెప్పి నిరూపించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి మేము ఒకసారి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి అదే రకంగా అవనగడ్డ నియోజకవర్గంలో మొన్న 13వ తారీఖున అవనగడ్డ శాసనసభ్యులు ఎక్కడికి వెళ్ళినా సరే కుక్కతో ఒక వంకరే అన్నట్టుగా అవనగడ్డ శాసనసభ్యులు అనేక
పోలింగ్ బూత్ దగ్గర గొడవలు చేద్దామని చెప్పానని ఆ కార్యకర్తలు కూడా చూశాను. సాక్షాత్తు అవనిగడ్డ శాసనసభ్యులే వెళ్ళి బందర చెరువు బూత్లో నానా రకంగా దుర్భాషలాడి మా కార్యకర్తల మీద చేయి కూడా చేసుకుని అట్లా ప్రవర్తించాడు. అతని బుద్ధి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా చూశారు. గతంలో కూడా చూశారు, మొన్న ఎలక్షన్ రోజు కూడా ప్రజలందరూ కూడా చూశారు అతన్ని. ఇక ఎక్కడికి వెళ్ళినా సరే ఇక కుక్కతోక వంకరగానే ఉండితే తప్ప ఇక లైన్గా మాత్రం రాదు. అతని బుద్ధి ఇక అదే రకంగా బుద్ధి అతను నిరూపించుకున్నాడు. కాకపోతే ఓటర్స్ అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా సంయమనం పాటించి ఎక్కడ కూడా చిన్న గొడవ కూడా చేయకోకుండా, వివాదానికి వెళ్ళకోకుండా మనం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి. ఆ క్రమంలో ఓటర్స్ అందరూ కూడా సంయమనం పాటించి ఓటు వినియోగించుకున్నారు. దానికి సంతోషం అందరూ కూడా. రెండోది వచ్చేసి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజలను మోసం చేస్తానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తానికి ఎప్పుడో బటన్ నొక్కితే మరి నొక్క బటన్ అరిగిపోయిందేమో, మరి ఏడు బయోమెట్రిక్ పడక అరిగిపోయిందేమో. మరి మొన్న ఎలక్షన్కి ముందు 2 రోజులు మొన్న 11వ తారీఖున రిలీజ్ చేస్తానని చెప్పారంటే ఆసరా పథకం కానీ, విద్యా దీవెన కానీ, అదే రకంగా కళ్యాణ మస్తు కానీ, ఇలాంటివన్నీ కూడా పథకాలు ఒక 3-4 పథకాలు ఉండి ఆ డబ్బులు 11వ తారీఖు రిలీజ్ చేస్తానని చెప్పారంటే ఎన్నికల కమిషనర్ గారు ఆఫ్ చేశారు. ఎన్నికల కమిషనర్ గారు ఆఫ్ చేసి రేపు 14వ తారీఖు రిలీజ్ చేయమని చెప్పానని రిలీజ్ చేసుకుని ఇవ్వండి అని చెప్పని అన్నారు. కానీ నిన్న 14వ తారీఖు అయిపోయింది. ఇవాళ తారీఖు 15వ తారీఖు. ఆ డబ్బులు ఏమైపోయినాయి? ఆ డబ్బులు నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంటే ఆ డబ్బులు రిలీజ్ చేయాలి. ఆసరా అట్లాగే ఈబీసీ నేస్తం ఇలాంటివన్నీ కూడా ఆఫ్ చేసేవు. ఇప్పుడు రిలీజ్ చేయాలి. 13వ తారీఖున ఎలక్షన్ అయిపోయి 14వ తారీఖు వచ్చేసింది. వాళ్ళ తారీఖు 15వ తారీఖున రిలీజ్ చేసి నీ విధానం ఏంటో నిరూపించుకో. ఇంకా నీ మోసపూరిత మాటలు ఇక నమ్మేది లేదు. నిన్ను ఇంటికి పంపించేస్తారు. నిన్ను కానీ అవనిగడ్డ శాసనసభ్యులు కానీ రాజకీయ సమాధి పెడతారు. రాజకీయ సమాధి కట్టి నిన్ను ఇంటికి పంపించేస్తానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఓటు వినియోగించుకున్న ప్రతి ఒక్కరు కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మొన్న 13వ తారీఖున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు మచిలీపట్నం పార్లమెంటుకి వల్లభనేని బాలశౌరి గారికి, అదేవిధంగా అవనిగడ్డ నియోజకవర్గానికి మండలి బుద్ధప్రసాద్ గారికి ప్రజలందరూ కూడా హారతులు పట్టి గెలుపు పదవిలో ముందుకు గెలిపించేసారు కూడా. ఈరోజు ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి అయితే దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి తన సొంత డబ్బులు ఖర్చులతో వచ్చి ప్రజలందరూ కూడా ఓటేసారు. అంటే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి. ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తేనే మన పిల్లలకి మనకి కూడా రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది, లేదా మన ప్రాంతానికి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పనని మాట్లాడుకుని కుటుంబం కూడా ఎక్కడంతా దూర ప్రాంతాల్లో ఉన్నా సరే అందరూ కూడా వచ్చి ఓటు అనేది వినియోగించుకుని బుద్ధప్రసాద్ గారికి, బాలశౌరి గారికి ఓటు వేసి ఇక్కడి నుంచి వెళ్ళారు. ఆ క్రమంలో జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఎన్నో సందర్భాల్లో ప్రచారాలు చేసుకుని ఆ క్రమంలో చూసుకుంటే ఒక్కొక్క ఓటరు కూడా 1000 రూపాయల కానించి 1,00,000, 2,00,000 కూడా ఖర్చు పెట్టుకుని అవనిగడ్డ నియోజకవర్గంలో ఓట్లు వేసి వెళ్ళారు. అంటే ఓటరు ఇవాళ ప్రభుత్వాన్ని దించాలి, లేకపోతే ఈ శాసనసభ్యులను ఇంటికి పంపించాలి అని ఒక కసితో ఉండి ఓట్లు వేసి వెళ్ళారు. అలాగే ఓటింగ్ శాతం కూడా చాలా పెరిగింది. నూతన ఓట్లు రాని ఓటింగ్ శాతం కూడా చాలా పెరిగింది. సంతోషం. ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా, ప్రతి ఒక్క కార్యకర్త కూడా, ప్రతి ఒక్క నాయకుడు కూడా 6 మండలాల్లో కూడా మండలి బుద్ధప్రసాద్ గారికి, అదే రకంగా మా ఇన్ఛార్జి వాళ్ళని కొనకల నారాయణరావు గారి సమక్షంలో 6 మండలాల ప్రజలందరూ కూడా 6 మండలాలకి ప్రతిరోజు కూడా మండల పార్టీ అధ్యక్షులతో కానీ, లేదా వివిధ హోదాల్లో ఉన్న నాయకులతో కానీ మా ఇన్ఛార్జి వన్నీలు నారాయణరావు గారు మాట్లాడి ప్రతిరోజు కూడా కాంటాక్ట్ లో ఉండి ఎలా జరుగుతుంది అని చెప్పారు. ఆఖరికి ఓటింగ్ రోజున కూడా ఓటింగ్ సరళి ఎలా ఉంది, ఎక్కడైనా తెలుగుదేశం వాళ్ళు ఎక్కడైనా ఆగుతున్నారా,
అనే క్రమంలో మాట్లాడుకుని ఏ ఒక్క కార్యకర్త కూడా ఆగొద్దు, ప్రతి ఒక్క కార్యకర్త కూడా గెలిపించేదాంట్లో ముందంజలో ఉండాలి అని చెప్పనని మాట్లాడి ప్రజలందరికీ కూడా చెప్పడం కూడా జరిగింది. సంతోషం. ఆ క్రమంలోనే ప్రజలందరూ కూడా, ఓటర్స్ అందరూ కూడా ఇవాళ అవనిగడ్డ నియోజకవర్గాన్ని, అదే మచిలీపట్నం పార్లమెంట్ కూడా గెలిపించి తీరారు. అందరికీ కూడా పేరు పేరున సంతోషం, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.